వైట్ హౌస్లో యూఎఫ్సీ ఫైట్స్ ఈ హిస్టారిక్ ఈవెంట్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశా. చూడని వాళ్ళు ఉంటే నా పేజ్కి వెళ్ళి చూసేయండి, ఎందుకంటే ఈ ఈవెంట్లో హిస్టరీ క్రియేట్ అవబోతుంది. అండ్ ఈ ఫైట్స్లో ఎవరు విన్ అవుతారో నా ప్రిడిక్షన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం రండి. మెయిన్ కార్డ్లో టోటల్ 6 ఫైట్స్ ఉన్నాయి. సో ఆర్డర్కి వెళ్దాం. 6th ఫైట్ డియాగో లోపెస్ వర్సెస్ స్టీవ్ గార్సియా. ఈ ఫైట్ మాత్రం ప్యూర్ వైలెన్స్ ఉంటుంది. ఇద్దరు ఫినిష్ కోసమే ఫైట్ చేస్తారు, బట్ డియాగో లోపెస్ పేస్ అండ్ అగ్రెషన్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. నా ప్రిడిక్షన్ అయితే డియాగో లోపెస్ బై ఫినిష్. 5th ఫైట్ వచ్చేసి బో నికెల్ వర్సెస్ కైల్ డాకస్. బో నికెల్ రెస్లింగ్ చాలా డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. సో నా ప్రిడిక్షన్ అయితే బో నికెల్ బై సబ్మిషన్. 4th ఫైట్ వచ్చేసి మరీచియో రూఫీ వర్సెస్ చాండ్లర్. ఎక్స్పీరియన్స్ వర్సెస్ యూత్. చాండ్లర్ రీసెంట్ ఫామ్ అయితే అసలు బాగాలేదు, చాలా డ్యామేజ్ తీసుకున్నాడు. రూఫీ స్పీడ్ అండ్ ప్రిడిక్షన్ చాలా షార్ప్ ఉంటాయి. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి మరీచియో రూఫీ బై టీకేఓ. 3rd ఫైట్ వచ్చేసి షాన్ ఒమెల్లీ వర్సెస్ ఐమన్ జహాబీ. సుగషాన్ కంబ్యాక్ కోసం వస్తున్నాడు. డిస్టెన్స్ మేనేజ్మెంట్, స్ట్రైకింగ్ చాలా బాగుంటాయి. జహాబీ వచ్చేసి టఫ్ ఫైటర్, కానీ షాన్ క్రియేటివ్ని హ్యాండిల్ చేయడం అయితే కష్టం. సో నా ప్రిడిక్షన్ వచ్చేసి షాన్ ఒమెల్లీ బై యునానిమస్ డెసిషన్. అండ్ నెక్స్ట్ 2 ఫైట్స్ కోసం అందరు వెయిటింగ్ అని నాకు కూడా తెలుసు, అండ్ నేను కూడా ఆ 2 ఫైట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. కోమెయిన్ ఈవెంట్ వచ్చేసి అలెక్స్ పెరేరా వర్సెస్ సిరియల్ గాన్. ఇంటర్మ్ హెవీవెయిట్ బెల్ట్ కోసం ఫైట్ ఇది. పోటాన్ హెవీవెయిట్ లో ఫస్ట్ ఫైట్ ఇది, బట్ తనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ టైటిల్ ఫైట్స్ లో, అండ్ పవర్ గురించి అందరికీ తెలిసినదే. కానీ గెయిన్ మూమెంట్, స్పీడ్, ఫుట్ వర్క్ హెవీవెయిట్ డివిజన్ లో చాలా ఎలీట్ ఉంటాయి. నా ఫీలింగ్ ఏంటంటే పెరేరాకి ఒక క్లీన్ షాట్ కరెక్ట్ అయితే చాలు, మ్యాచ్ ఫినిష్ అయిపోతుంది. లేకపోతే గేమ్ డెసిషన్ తో గెలుస్తాడు. సో నా ఫైనల్ ప్రిడిక్షన్ వచ్చేసి పెరేరా బై టీకేఓ. అండ్ ద మెయిన్ ఈవెంట్ ఇలియా టొపురియా వర్సెస్ జస్టిన్ గేచి. లైట్ వెయిట్ ఛాంపియన్షిప్ ఫైట్ ఇది కంప్లీట్ బ్యాంగర్ ఫైట్. ఇలియాలో పెద్దగా వీక్నెసెస్ లేవు, జస్టిన్ కి మాత్రం చాలా వీక్నెసెస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ వచ్చేసి వైల్డ్ స్వింగ్స్ వల్ల అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతుంటాడు. సో ఒక్క ఓపెనింగ్ దొరికినా చాలు ఇలియా నాకౌట్ చేస్తాడు. గేజీ పవర్ డేంజరసే, కానీ టొపురియా టైమింగ్, బాక్సింగ్, ఐక్యూ వేరే లెవెల్ ఉంటుంది. ఒక్క మిస్టేక్ చేసినా ఫైట్ అయిపోతుంది. నా ప్రిడిక్షన్ అయితే టొపోరియా బై నాకౌట్ ఇన్ రౌండ్ 2. సో గైస్, ఇవి నా ప్రిడిక్షన్స్. మీ ప్రిడిక్షన్స్ ఏంటి? అండ్ బిగ్గెస్ట్ అప్సెట్ ఏ ఫైట్ లో జరుగుతుందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఫైట్ అయ్యాక చూద్దాం ఎవరి ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతాయో. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఫాలో మీ ఫర్ మోర్.